అన్న ఫియర్ మూవీ అయితే అదిరిపోయింది. మెయిన్ అయితే ఇందులో డైరెక్షన్ అయితే మడత పెట్టారు అనుకోండి. ఇటువంటి సినిమా నిజంగా టిఎఫ్ఐ కి ఒక మంచిది అనుకోండి. ఆడియన్స్ అందరూ పక్క రావాల్సింది ఈ సినిమాకి. ఎందు గురించి అంటే అందరూ ఉన్నాను చెప్పి ఆ భయం, ఆ సస్పెన్స్, ఆ స్క్రీన్ ప్లే. మెయిన్ అయితే హీరోయిన్ గారు ఇందులో డబల్ రోల్ చేసి ఇరగొట్టేశారు. వేదిక గారు అయితే ఎక్సలెంట్. ఇంకా ఎంత చెప్పినా సరే తక్కువ. మెయిన్ అయితే చాలా బాగుంది, అందరూ సపోర్ట్ చేయండి, మంచిగా చూడండి. ఎడిటింగ్ అంతా చాలా బాగుంది. భయ్యా ఫియర్ నిజంగా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రతి సీన్ ఎంత క్యూరియాసిటీ క్రియేట్ చేశారంటే నిజంగా చాలా అంటే త్రో అవుట్ విత్ ఇన్ మినిట్ టు మినిట్ టెన్షన్ పడుతూ సినిమా చూసాను నేనైతే. అరే ఏమైతుందిరా బాబు అని. కానీ లాస్ట్ లో ఆ ట్విస్ట్ అయితే మాత్రం వేరే లెవెల్ అనిపించింది. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కానీ హరిత గారి డైరెక్షన్ కానీ వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకొకటి మెయిన్ గా కొన్ని సీన్స్ లో బీజిఎంస్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోరు వా వేరే లెవెల్. అసలు అనూప్ గారు వేరే లెవెల్ చేశారు. ఇంకోటి ప్రొడ్యూసర్ గారు కూడా ఎక్కడ ఏం ఖర్చు పెట్టాలి అనేది ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ కెమెరా వర్క్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. ఫియర్ మూవీ చూశాను, నాకు చాలా 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 బాగా నచ్చింది. యాక్చువల్లీ వచ్చింది నేను ఫియర్ మూవీ, హర్రర్ మూవీ అనుకుని వచ్చాను. బట్ ట్విస్ట్ చూసిన తర్వాత అంటే పేరెంట్స్ చిన్నపిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఎలా పెంచాలి అనేది ఈ సినిమా ద్వారా తెలిసింది. సో నాకు చాలా 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 బాగా నచ్చింది. అండ్ అనూప్ రూబెన్స్ గారు మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, అండ్ ఆ సౌండ్స్ కానీ చాలా బాగా నచ్చినాయి. సో సినిమా ఎవరైతే అంటే ఈ మధ్య ఫ్యామిలీతో చూడాల్సిన సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఈ సినిమా 100% చూడొచ్చు. ఒక మంచి సైకాలజికల్ థ్రిల్లర్ సినిమా. సో అందరు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. ఈ మధ్య ఫ్యామిలీతో వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా అయితే ఇది 100%. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుందండి, సూపర్ ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ కి ఇంకా మీరు థియేటర్ లో కన్ఫర్మ్ గా విజువల్ చేస్తారు. మూవీ అయితే మాత్రం కన్ఫర్మ్ గా చూడాల్సిన మూవీ. సో ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. ఇప్పుడే ఫియర్ అనే మూవీ చూసాను. ఇదైతే ఒక సైకలాజికల్ థ్రిల్లర్. అసలు చాలా అంటే చాలా ఎక్సైట్ గా ఉంది మూవీ. ఫస్ట్ నుంచి కూడా ఎండింగ్ వరకు చాలా చాలా సస్పెన్స్ గా సాగిపోయింది. ఈ మెయిన్ చెప్పాలంటే ఈ మూవీని ఒక లేడీ డైరెక్ట్ చేశారు, హరిత గోగినేని గారు. లేడీ డైరెక్షన్ అంటే ఇలాంటి సినిమాని లేడీ డైరెక్ట్ చేయడం అంటే హ్యాట్సప్ అని చెప్పుకోవచ్చు. అనూప్ రూబెన్స్ బీజిఎమ్స్ కానీ, మ్యూజిక్ కానీ అసలు హైలైట్ ఉంది మూవీకి. వేదిక గారి యాక్షన్, అసలు ఆ ఎక్స్ప్రెషన్స్, ఫీరింగ్ టైంలో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే పెద్ద కాస్టింగ్ కూడా ఉన్నారు. షాజీ సిండే గారు, సత్యభామ గారు, ఇంకా అరవింద్ కృష్ణ గారు హీరోగా చాలా అంటే చాలా బాగా చేశారు. అసలు హైలైట్ అంటే లాస్ట్ 20 minutes అయితే అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అలాంటి ట్విస్టులతో అసలు సూపర్ అంటే సూపర్గా తీశారు. అసలు నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఇలా ఉంటుంది అనేసి. లాస్ట్ 20 నిమిషాల ట్విస్టులకి నాకు అసలు మైండ్ బ్లో అయింది. అలాగే ఫియర్ కంటిన్యూస్ అని పెట్టారు, అంటే పార్ట్ 2 కూడా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఖచ్చితంగా పార్ట్ 2 కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయండి ఈ మూవీని. సో చాలా బాగుంది మూవీ. నాకు మెయిన్లీ స్క్రీన్ ప్లే బాగుంది. ఆ కటింగ్స్ లాస్ట్ లో క్లైమాక్స్ లో మాత్రం ట్విస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అస్సలు ఎక్స్పెక్ట్ చేయము. ఆ ట్విస్ట్ మాత్రం అంటే ఆ ఎడిటింగ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏం జరుగుతుంది. సో ట్విస్టులో మీరు ట్విస్టులు అయితే మెయింటైన్ చేశారు. సో ఎడిటింగ్ చాలా బాగా చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఖచ్చితంగా మీరు నియర్ బై థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఖచ్చితంగా మనకు ఏంటంటే సినిమా చూసినంతసేపు ఎంజాయ్ చేయగలరు, బోర్ కొట్టదు, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది. సో ఖచ్చితంగా థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి గుడ్ ఫిలిం. థ్యాంక్ యూ. ఇప్పుడే ఫియర్ మూవీ చూసానండి. మనం పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేదాకా ఎప్పుడు ఫియర్ 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 అని ఉంటాం. కానీ ఈ హరిత గారు ఫస్ట్ మూవీ అయినా లేడీ డైరెక్టర్ గా ఎంత మంచి మూవీ చూపించారంటే లాస్ట్ దాకా సస్పెన్స్ పెట్టి ఇంకా మమ్మల్ని పడుకోనీయకుండా లాస్ట్ దాకా సస్పెన్స్ కంటిన్యూస్ అని చాలా స్ట్రాంగ్ ఉమెన్, చాలా బాగా తీశారు. నాకు థీమ్ సాంగ్ అయితే ఫియర్ థీమ్ సాంగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆ సోషల్ మెసేజ్, పిల్లలు కిడ్స్ మనం అసలు అనుకుంటాం ఏదో ఫోన్ చూస్తున్నారు ఇది చేస్తున్నారు అని, వాళ్ళు చేసేవి అన్ని మనం తర్వాత అర్థం చేసుకుంటే వాళ్ళలో ఎంత బాధ ఉంది, ఎంత ఫియర్ ఉన్నదని చాలా బాగా చూపించారు. సో అన్ని ఏజ్ వాళ్ళు చూడొచ్చు అండి, చాలా బాగుంది మూవీ. హాయ్ అండి, ఇప్పుడే ఫియర్ అనే మూవీ చూసాము. ఇది ఒక సైకలాజిక్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమా ఇలాంటి సిగ్మెంట్ ఉన్న సినిమా అయితే ఇప్పటి వరకు రాలేదు. ఇలాంటి సినిమా అయితే మనం మళ్ళీ చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో. చూసినంతసేపు ఇలా ట్విస్ట్ మాత్రం చాలా ఫీల్ అయ్యాం మేము. సైకలాజికల్ థ్రిల్లర్స్ బేసిక్ గా మన ఇండియాలో రిలీజ్ అవడం తక్కువ, వరల్డ్ వైడ్ అయితే ఎక్కువ రిలీజ్ చేస్తారు. అది కూడా ఏంటంటే ఇట్లాంటి మూవీస్ చేయాలంటే కూడా చాలా డేర్ ఉండాలి. అది ఫస్ట్ డైరెక్టర్ గా ఉమెన్ చేశారు ఈ మూవీకి, హరిత గోగిని గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడకి కంగ్రాట్స్, చాలా బాగుంది మూవీ అయితే.
సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటంటే అసలు ఇలాంటి జానర్ని అటెంప్ట్ చేయడం అనేది ఫస్ట్ అటెంప్ట్లో చాలా గ్రేట్ ఆవిడ. ఇలాంటిది టచ్ చేయడం జనరల్గా ఎవరు చేయరు కానీ బట్ ఈవిడ చాలా ధైర్యం చేసి చేశారు. చాలా బాగుంది. ఇది సైకలాజికల్ థ్రిల్లర్స్లో ప్లాట్ ట్విస్ట్ ఉండే మూవీ. లాస్ట్ 25 minutes అయితే సీటెడ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడాలి. థియేటర్ మూవీ ఇది. బాగా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ.